పొరపాటున మీరు ఎప్పుడైనా రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఒక నెంబర్ కి బదులు ఇంకొక నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఒకరికి పంపాలనుకున్న డబ్బులు ఇంకొకరికి వెళ్ళిపోతుంది కదా. ఆ సందర్భంలో ఎలా మీ డబ్బుల్ని తిరిగి మీ అకౌంట్ కి తీసుకురావాలన్న దానిపై ఇవాల్టి వీడియోలో నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూస్తున్న ఏ పాయింట్ లో అయినా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారని మీకు అనిపించినప్పుడు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ థింగ్, అసలు ఇలాంటివి మీకు జరగకూడదంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీరు యూపీఐ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నప్పుడే అక్కడ మీకు పేరు పడుతుంది. ఆ పేరు సరైందా కాదా అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు క్లారిటీ లేకపోతే ఇప్పుడు డబ్బులు పంపించే ముందే మీరు ఒక మెసేజ్ కూడా పెట్టొచ్చు. హాయ్ అని కానీ, ఇది మీరేనా అని కానీ క్వశ్చన్ మార్క్ పెట్టి అడగండి. వాళ్ళు మీకు రిప్లై లో ఎస్ నేనే పంపించండి అన్నప్పుడే పంపించండి. లేదు ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒక 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ అలా తక్కువ అమౌంట్ పంపించి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మొత్తం అమౌంట్ ని తర్వాత పంపండి. అయినా ఇవన్నీ ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో జరిగేవా? మనం ఉంటున్న బిజీ లైఫ్ లో ఏదో ఒక టైంలో పొరపాటు చేసి వేరొకరికి యూపీఐ ద్వారా పంపించేస్తే, తెలియని వాళ్ళకి పంపిస్తే ఎలా మన డబ్బుల్ని తిరిగి తెచ్చుకోవాలి? ఇందులో వేరియస్ స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ది, మీరు యూపీఐ కాదు ఇంకేదైనా ఇతర ట్రాన్సాక్షన్స్ చేసినా మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ నుంచి ఇంత డబ్బులు డెబిట్ అయింది, ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. మీరు ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ చేయకపోతే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. మీరు తప్పు ట్రాన్సాక్షన్ చేశారని మీకు అర్థమైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసి నేను రాంగ్ ట్రాన్సాక్షన్ చేశానని మీ కస్టమర్ కేర్ వాళ్ళకి, బ్యాంక్ కస్టమర్ కేర్ వాళ్ళకి అప్డేట్ చేస్తే అది ఇంకా అవతల వ్యక్తి అకౌంట్ లో పడకుండా ఉంటే దాన్ని హోల్డ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఇమీడియట్ గా క్రెడిట్ అవ్వవు. కొన్ని పేమెంట్ సిస్టమ్స్ కి కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ తర్వాత క్రెడిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అదర్ దాన్ యూపీఐ ఇంకేదైనా ఇతర పేమెంట్స్ చేసినా అండ్ ఇన్ సమ్ టైమ్స్ యూపీఐ లో కూడా మనీ బ్లాక్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో కూడా మీకు వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఆ మనీ వితౌట్ ఎనీ ఇష్యూ మళ్ళీ మీ అకౌంట్ కి వెనక్కి తీసుకొచ్చేందుకు మీ బ్యాంక్ ఒక కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ప్రయత్నిస్తారు. లేదు మీరు లేట్ గా రియలైజ్ అయ్యారు, ఆల్రెడీ అవతల వ్యక్తి అకౌంట్ లో పడిపోయింది, అప్పుడు సొల్యూషన్ ఏంటి? గూగుల్లో NPCI అని సెర్చ్ చేయండి. మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. అక్కడ వాట్ వి డూ అని ఉంటుంది. అక్కడ యూపీఐ దగ్గర డిస్ప్యూట్ అండ్ రీఅడ్రసల్ మెకానిజం అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్ సైడ్ కి వస్తూ ఇక్కడ కంప్లైంట్ దగ్గర ట్రాన్సాక్షన్ అని టైప్ చేయండి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర మీరు ఒక పర్సన్ కి పంపిస్తూ రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారా, ఆర్ ఒక మర్చెంట్ కి బదులు ఇంకొక మర్చెంట్ కి డబ్బులు వెళ్ళిపోయిందా, అది ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక వ్యక్తికే మీరు పంపించుంటే రాంగ్ పేమెంట్, మోస్ట్లీ ఇదే జరుగుతూ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఇష్యూ టైప్ దగ్గర ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఇంకేదైనా ఇతర ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు, అది పెండింగ్ లో ఉంటుంది. ఆర్ ఇంకొన్నిసార్లు మీ దగ్గర డబ్బులు డెబిట్ అయి ఉంటుంది, అవతల వ్యక్తి క్రెడిట్ అయి ఉండదు, ఆ నెంబర్ కరెక్ట్ అయినా. సో ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడైతే ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ ఇష్యూని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. అసలు మీరు ఎవరికి పంపించాలనుకున్నారు, ఎవరికి వెళ్ళింది, ఎంత అమౌంట్ పంపించారు, దాని యూటీఆర్ నెంబర్ ఎంత, మొత్తం డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ కి. ఆ ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించి ఏ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు డెబిట్ అయిందో అది ఎంటర్ చేయండి. తర్వాత ఏ యూపీఐ ఐడి, మీకు సంబంధించిన ఏ యూపీఐ ఐడి నుంచి ఆ డబ్బులు వెళ్ళిందో ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంత అమౌంట్ వెళ్ళిందో ఎంటర్ చేయండి. ఏ డేట్ న ట్రాన్సాక్షన్ చేశారు, మీ ఈమెయిల్ ఐడి, మీ రిజిస్టర్డ్ నెంబర్ అండ్ ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయింటే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో అది కనిపిస్తుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ నుంచి మీ ట్రాన్సాక్షన్స్ ని డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే యూపీఐ ని రెగ్యులేట్ చేసే NPCI వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు జరిగిన రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ ని రివర్స్ చేసేందుకు వాళ్ళ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి, వాట్ వి డూ దగ్గర యూపీఐ దగ్గరకు వచ్చి డిస్ప్యూట్ రీఅడ్రసల్ మెకానిజం ని క్లిక్ చేయడం ద్వారాను మీరు ఇలా రావచ్చు కంప్లైంట్ చేయడానికి. దీంతో పాటు గెట్ ఇన్ టచ్ అని ఉంది కదా, అక్కడ కూడా యూపీఐ కంప్లైంట్ ని క్లిక్ చేసి మీరు ఈ కంప్లైంట్ పేజ్ కి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. నాట్ జస్ట్ యూపీఐ ఒకటి మాత్రమే కాదు, ఇతర పేమెంట్స్ రిలేటెడ్ గా కూడా మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే అదర్ ప్రొడక్ట్ కంప్లైంట్ అని సెలెక్ట్ చేయండి. అక్కడ మీకు ఇలా వస్తుంది. అక్కడ ఏ ప్రొడక్ట్ లైక్ IMPS ద్వారా ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే AEPS ద్వారా మీ దగ్గర డబ్బులు కట్ అవడం, ఇంకేమైనా స్కామ్స్ జరుగుతున్నాయా, మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ పేమెంట్ వేస్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని సెలెక్ట్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ నెంబర్, ట్రాన్సాక్షన్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ చేసి మీరు చేసిన రాంగ్ ట్రాన్సాక్షన్ ని NPCI వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తిరిగి పొందే ప్రయత్నం మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటి వరకు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది మీరు ఆన్లైన్ లోనే చేయొచ్చు కాబట్టి ఫస్ట్ అయితే కాల్ చేయండి, అప్డేట్ చేయండి. లేదంటే వేరే వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయిపోయింది ఆల్రెడీ
అని వాళ్ళంటే వాళ్ళు మిమ్మల్ని బ్రాంచ్ కి వెళ్ళి కంప్లైంట్ చేయమంటారు. బట్ బ్రాంచ్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి వీటన్నిటికీ ముందు ఫస్ట్ ఇలా ఆన్లైన్ లో ప్రాసెస్ ని స్టార్ట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ప్రాసెస్, బట్ ఇది కూడా మనం ఫాలో అవ్వాలి. బ్రాంచ్ కి వెళ్ళడం, లెట్స్ సే మీరు ఎస్బీఐ అయితే మీ ఎస్బీఐ యొక్క హోమ్ బ్రాంచ్ కి వెళ్ళి నేను ఈ ట్రాన్సాక్షన్ ఈ నెంబర్ కి అనుకుంటే ఈ నెంబర్ కి చేశాను, ఇంత డబ్బులు పంపించాను, యూటీఆర్ నెంబర్ ఇది, యూపీఐ చేస్తుంటే మీకు యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అసలు ఏం జరిగింది మొత్తం రిటర్న్ గా మీరు కంప్లైంట్ ని మీ మేనేజర్ కి ఇస్తే, మీ హోమ్ బ్రాంచ్ మేనేజర్ కి ఇస్తే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, డబ్బులు ఎవరికైతే వెళ్ళిందో తను సేమ్ బ్యాంక్ కి సంబంధించిన కస్టమరే అయితే మీ హోమ్ బ్రాంచ్ మేనేజర్ కి పని సులభం అవుతుంది. తన ఆ కస్టమర్ ని కాంటాక్ట్ అయ్యి పొరపాటున సో అండ్ సో కస్టమర్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి యూపీఐ చేశారు, అది మేము తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం, మీరు అగ్రీ చేస్తారా అని తన యాక్సెప్టెన్స్ అడుగుతారు. ఇది ఎందుకంటే లెట్స్ సే మీకు ఒక షాప్ ఉంది, నేను మీ దగ్గరకు వచ్చాను, వస్తువులు కొనుక్కున్నాను, యూపీఐ చేశాను, అది నేను మళ్ళీ రాంగ్ పేమెంట్ తెలియక చేశానని బ్రాంచ్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు మిమ్మల్ని అడగకుండా మీ అకౌంట్ లోంచి డబ్బులు తీసి నాకు వేసేస్తే మీరు వెళ్ళి గొడవ చేస్తారు కదా. కాబట్టి ఎవరి అకౌంట్ లోకైనా డబ్బులు వెళ్ళిన తర్వాత వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా బ్యాంక్ మేనేజర్ కాదు ఎవరు కూడా డబ్బుల్ని కట్ చేయకూడదు. సో అవతల వ్యక్తిని అడుగుతారు, అవతల వ్యక్తి అవును రాంగ్ గా నా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడింది, మీరు తిరిగి తీసుకోవచ్చు అని తను యాక్సెప్ట్ చేస్తే సేమ్ బ్యాంక్ అయితే బ్యాంక్ మేనేజర్ విత్ ఇన్ హవర్స్ లో మీ డబ్బులు మీకు వెనక్కి ఇప్పించగలరు. అలా కాకుండా మీది ఎస్బీఐ, అతనిదే కోటాక్ లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ ఇంకే ఇతర బ్యాంక్ అయినా అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్రాసెస్ డిలే అవుతుంది. మీది ఎస్బీఐ కదా, మీ హోమ్ బ్రాంచ్ లో ఉంటున్న మేనేజర్ కి మీరు కంప్లైంట్ రాశారు కదా, రిటర్న్ కంప్లైంట్ రాశారు కదా, అది ఏ బ్యాంక్ అయితే వెళ్ళి క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ ఒక బ్రాంచ్ కి ఆ మేనేజర్ కి మీ స్టేట్ బ్యాంక్ ఒక హోమ్ బ్రాంచ్ లో ఉంటున్న మేనేజర్ ఫార్వర్డ్ చేస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో ఆ బ్రాంచ్ చెప్పి అక్కడికి మిమ్మల్ని వెళ్ళి కలవమని అక్కడ కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తారు. అక్కడ మీరు రిటర్న్ కంప్లైంట్ ఆర్ త్రూ మీ బ్రాంచ్ ఒక మేనేజర్ ద్వారా ఎవరికైతే డబ్బులు పడిందో ఆ బ్యాంక్ ఒక హోమ్ బ్రాంచ్ లో ఉంటున్న మేనేజర్ కి కంప్లైంట్ వెళ్ళి వాళ్ళు వాళ్ళ కస్టమర్ కి కాల్ చేసి ఇలా మీ బ్యాంక్ లో డబ్బులు పడింది, పొరపాటున పడింది, అది వేరే ఒక బ్యాంక్ కి సంబంధించిన కస్టమర్ ది, మేము తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని కన్ఫర్మేషన్ అడిగి తన యాక్సెప్టెన్స్ తో డబ్బుల్ని కట్ చేసి మళ్ళీ మీకు తిరిగి వేస్తారు. బట్ ఈ 2 కేసులో కూడా కస్టమర్ ఒప్పుకోవాలి, ఎస్ ఇది రాంగ్ పేమెంటే నాకు తెలియక పడిందని. అండ్ ఇంకా మంచి వాళ్ళైతే ఎప్పుడైతే మనం రాంగ్ గా పేమెంట్ చేసామో వాళ్ళే తిరిగి మనకి కాల్ చేసి మీ దగ్గర నుంచి రాంగ్ గా నాకు డబ్బులు వచ్చిందని తిరిగి మనకు వేసేస్తూ ఉంటారు. బట్ ఈ ఏ కేసులో కూడా మీకు డబ్బులు రావట్లేదు అనుకోండి, ఏ కేసులో కూడా కస్టమర్ ఒప్పుకోకపోవడమో లేకపోతే ఏదైనా కేసులో అదేం రాంగ్ గా రాలేదు, అది నా డబ్బులే అని వాళ్ళు అబద్ధం చెప్తున్నట్లయితే దాని తను ఇంకా 2 వేస్ లో ఫైనల్ గా ట్రై చేసి తర్వాత కావాలంటే ఆశల్ని వదులుకోవచ్చు. ఆ 2 వేస్ లో మొదటిది ఆర్బీఐ కి కంప్లైంట్ చేయడం. మీరు ఆర్బీఐ ని గూగుల్ చేయండి, వెబ్సైట్ ఉంటుంది, ఫస్ట్ వెబ్సైట్ అది ఓపెన్ చేయండి, ఇక్కడ లాడ్జ్ ఏ కంప్లైంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ క్లిక్ చేస్తూ క్యాప్చాన్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీ డీటెయిల్స్ నిచ్చి మీకు జరిగిన రాంగ్ ట్రాన్సాక్షన్ అవతల వ్యక్తి మీకు ఇవ్వట్లేదన్న టోటల్ డీటెయిల్స్ ని అక్కడ ఎంటర్ చేసి ఆర్బీఐ దగ్గర కంప్లైంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందంటే మీ హోమ్ బ్రాంచ్ కి వెళ్తుంది. అలాగే ఎవరి అకౌంట్ లో అయితే డబ్బులు పడ్డాయనుకుంటున్నారో ఆ బ్రాంచ్ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే ఆ బ్రాంచ్ కి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, సో అండ్ సో కస్టమర్ ది రాంగ్ గా క్రెడిట్ అయింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అది సరైనదైతే ఆ డబ్బుల్ని తనకి వెనక్కి క్రెడిట్ చేయమని ఆర్బీఐ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఈసారి బ్యాంక్ వాళ్ళు ఇలా ఆర్బీఐ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది మీ మీద అని ఎలా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొంత భయపడి మీకు డబ్బులు తిరిగి ఇచ్చే ఆస్కారం ఇక్కడ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడతో మీకు మీ సొల్యూషన్ దొరుకుంటుంది. అండ్ ఇక్కడ మీకు సొల్యూషన్ దొరకపోతే నాట్ ఓన్లీ యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఇవే కాదు, ఇంకెక్కడైనా మీరు కొంటున్న వస్తువులు తీసుకుంటున్న సర్వీసెస్ ఎక్కడ మీకు మోసం జరిగిన నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అని గూగుల్ చేయండి. అక్కడ వస్తున్న ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ లో ఇలా వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ ఆర్ ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ ఆర్ 1915 కి కానీ కంప్లైంట్ చేయొచ్చు, ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే త్రూ వాట్సాప్ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ ఆన్లైన్ హియర్ అని ఇక్కడ ఉంటుంది కదా సైన్ అప్ దగ్గర, అక్కడ సైన్ అప్ అయి మీ కంప్లైంట్ ని ఆన్లైన్ లో కన్స్యూమర్ కోర్ట్ లో మీరు మీ కంప్లైంట్ ని ఫైల్ చేయొచ్చు. ఇలా మీరు ఫైల్ చేయాల్సింది అవతల వ్యక్తిపై, ఎవరికైతే డబ్బులు వెళ్ళిందో తను నిరాకరిస్తున్నారు, అది నా డబ్బులు, తనకి నాకు ఎటువంటి లావాదేవీ లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు, అయినా సరే నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వనంటున్నారని మీరు లీగల్ గా తన మీద కన్స్యూమర్ కంప్లైంట్ ని చేయొచ్చు. బట్ ఇది చాలా టైం తీసుకోవచ్చు. బట్ ఎస్ అది పెద్ద అమౌంట్ అయితే వదిలేయడం కంటే, అంటే మొత్తం అన్ని చేసేసాను ఇంకేం లేదా అని వదిలేయడం కంటే ఈ ఒక ఆప్షన్ చేయొచ్చు. అది ఇంకా పెద్ద అమౌంట్ అనుకోండి, మీరు లీగల్ గా బయట కోర్ట్ ద్వారా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ దానికి ముందు ఇలా ఒకసారి ఫైనల్ గా ట్రై చేసి మీ డబ్బుల్ని మీరు తిరిగి తెచ్చుకోవచ్చు. ఇందాకటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సొల్యూషన్ దొరుకుతుంది. బట్ ప్రాసెస్ అవగాహన లేక చాలా మంది డిలే చేస్తూ ఉంటారు. ఒక 50,000 1 lakh తెలియక పంపించేసి 5-6 డేస్ పాటు కస్టమర్ కేర్ కాల్ చేయడం, లేకపోతే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనరల్ గా మాట్లాడడం ఇలా చేస్తుంటారు. కానీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే నిజంగా మీరు బ్యాంక్ లోకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు. లేదంటే మీరు ఈవెన్ ఆర్బీఐ వాళ్ళకి కూడా విత్ ఇన్ ద టైం నేను కంప్లైంట్ చేశానని చెప్పే రైట్ ని కోల్పోతారు. ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ మీ రిలేటెడ్ గా, ఒక తప్పు జరిగినప్పుడు మీ రిలేటెడ్ గా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
పాసిబుల్ త్రూ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆర్ ఫస్ట్ లో చెప్పిన NPCI వెబ్సైట్ ద్వారా కానీ బ్యాంకు వెళ్లి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కానీ మీ హోమ్ బ్రాంచ్ కి ఆర్ ఆ డబ్బులు ఎక్కడ పడిందో మీ హోమ్ బ్రాంచ్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ బ్యాంకు వెళ్లి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం. మోస్ట్లీ ఇక్కడతో సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రాకపోతుంటే ఒక నెల ఆగి RBI దగ్గర కంప్లైంట్ చేయడం అండ్ ఫైనలీ RBI దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన మనకి రాకపోతుంటే మోస్ట్లీ అక్కడి నుంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. బట్ అక్కడి నుంచి కూడా మీకు రెస్పాన్స్ రాకపోతుంటే ఫైనలీ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ దగ్గర మీరు కంప్లైంట్ ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి ఎవరికైతే ఆ డబ్బులు వెళ్ళిందో తన పైన లీగల్ గా కూడా మీరు పోరాడొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ లన్నీ తెలియక చాలా మంది రాంగ్ UPI ట్రాన్సాక్షన్ చేసి అవతల వ్యక్తి ఇవ్వనంటుంటే కాల్ చేసి అడుగుతాం ఎలాగో మీకు పొరపాటున పంపించేసాం మీ దగ్గర నుంచి డబ్బులు రావట్లేదని. మనం అడిగితే ఇవ్వకపోవచ్చు బట్ బ్యాంక్ వాళ్ళు అడిగితే మోస్ట్లీ ఇవ్వచ్చు. కాబట్టి నేను చెప్పిన ఈ ప్రాసెస్ అన్నింటిలో ఫాలో అవుతూ అవసరమైతే లీగల్ గా కూడా ఫైట్ చేసి మీ డబ్బుల్ని మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు అన్న ఈ ప్రాసెస్ మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని మాత్రం అనిపించిన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ ఇటువంటి ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.